రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం రూరల్, ఏదులాపురం మునిసిపల్ ప్రాంతాలలో పర్యటించారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు గ్రామంలో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పొన్నేకల్ గ్రామంలో 18 మంది డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఆధునీకరించిన ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ను స్థానిక పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్లతో కలిసి ప్రారంభించారు. ప్రజల ఆశీర్వాదంతో ఇందిరమ్మ ప్రభుత్వ పాలన వచ్చింది. పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి గ్రామంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మిళ్లు అందిస్తామని అన్నారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో భూములు కోల్పోయిన 42 మంది భూనిర్వాసితులకు ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ కోసం తరుణీహాట్లో సమీకృత కార్యాలయాల కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామని, ఏదులాపురం ప్రాంతంలో అర్హులైన పేదలను గుర్తించి ఇంటి స్థలాలు అందిస్తామని అన్నారు. చేయాల్సిన అవసరం ఉంది. ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత ఇచ్చాను. ఆ శాఖ మంత్రిగా మీకు ఒకటే హామీ ఇస్తున్నాను. ఏదో గత ప్రభుత్వంలాగా ఇల్లు ఇచ్చాము అయిపోయిందనే కార్యక్రమం కాకుండా ఇచ్చిన మాట ప్రకారం తూచా తప్పకుండా ప్రతి గ్రామంలో పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అర్హులైన వాళ్ళకి ఇచ్చే బాధ్యత నాది. మొదటి విడత ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా 3 విడతలు ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరతామని కూడా మరొక్కసారి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అదే రకంగా ఇళ్ల పట్టాలు డబుల్ బెడ్రూమ్ కు సంబంధించింది కూడా పెండింగ్ ఉంది. ఈ పొన్నేకల్లో వాళ్ళకు కూడా 18కి ఇక్కడ ఇవ్వటం జరుగుతుందని కూడా తెలుపుతూ మీ దీవెనలు, మీ ఆశీస్సులు, మీ ప్రేమ అభిమానాలు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ పార్టీకి పూర్తి మద్దతు దీవెనలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అర్హులైన వారి పేరు చెప్పండి.